మన అమ్మవారి దగ్గరకు వెళ్లి శుంభ నిశుంభులను నీవే సంహరించాలని ప్రార్థించిందట. ఈ విధంగా చండముండాసురుడు చనిపోయిన తర్వాత ఉదాయుధులు, కంబు, కోటివీర్య, ధూమ్రవంశ కాలకులి, మౌర్య, కాలకాయ మొదలగు రాక్షసులు దేవితో యుద్ధం చేయడానికి వచ్చారు. తన ధనుష్టంకారం చేత, సింహనాదం చేత పెద్దగా శబ్దం చేస్తూ రాక్షసులను భయపెట్టసాగింది అమ్మవారు. ఆ శబ్దాన్ని విని రాక్షసులు చండి, కాళీ వైపుకు యుద్ధానికి వచ్చారు. దేవతలందరూ తమ శక్తులను, ఆయుధాలను దేవికి అనుగ్రహించారు. ఆ దేవి మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి మొదలగు అవతారాలు ఎత్తి యుద్ధరంగానికి వచ్చింది. రాక్షసులందరూ యుద్ధరంగంలో చనిపోగానే రక్తబీజుడు యుద్ధానికి వచ్చాడు. రక్తబీజుని యొక్క రక్తం నేల మీద పడగానే ఒక్కొక్క రక్తపు బొట్టు ఒక్కొక్క రాక్షసుడుగా భూమి నుంచి పుట్టుకు వస్తున్నారు. రక్తబీజుడు ఇంద్రశక్తి చేత గదను ధరించి యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు ఐంద్రి తన వజ్రం చేత రక్తబీజుణ్ణి కొట్టింది. అతని రక్తం భూమి మీద పడి అనేక మంది రాక్షసులు పుట్టుకు వచ్చారు.